Welcome to Nifty analysis for Wednesday. ఇవాళ పొద్దునే చేస్తున్నాను. సో నిఫ్టీ అనాలిసిస్ ఫర్ టుడే ఓన్లీ అనుకోవచ్చు. ఓకే, సో బిఫోర్ దాట్ లెట్స్ సీ వాట్ హ్యాపెండ్ ఎస్టర్డే. ఎక్స్పైరీ రోజు నేను చెప్పాను మీకు, మోస్ట్ ఆఫ్ ది టైం మార్కెట్ చాలా మటుకు సైడ్ వేస్ ఉండొచ్చు అని చెప్పాను. సో చూడండి, ఆల్మోస్ట్ 1 తర్వాత సైడ్ వేస్లో ఉంది, స్టార్టింగ్లో కూడా సైడ్ వేస్. 10 తర్వాత మూమెంట్ వచ్చింది, 12 తర్వాత మూమెంట్. ఈ రెండిట్లో ఎవరైనా ట్రేడ్ చేసి ఉంటే వాళ్ళకి మంచి ట్రేడ్స్ వచ్చిండేవి. ఎందుకంటే ఇంత మూమెంట్లో చాలా ఫాస్ట్గా పెరుగుతుంది ప్రీమియం ఎక్స్పైరీ రోజు. సేమ్ థింగ్ ఓవర్ హియర్. కాకపోతే మొన్న మీకు అనాలిసిస్లో ఒక్కటి చెప్పడం మర్చిపోయింది ఏంటంటే, ఇట్ వాజ్ మై ఫాల్ట్. హిందీలో చెప్పాను కానీ తెలుగులో చెప్పలేదు. మనం ఆప్షన్ చేంజ్ చూసినప్పుడు నేను చూసి ఏమన్నాను, పిఈ సైడ్ ఏంటి ప్రీమియమ్స్ తక్కువ ఉన్నాయి, సో మార్కెట్ మైట్ గో అప్ అని. కానీ ఇంకోటి కూడా యాడ్ చేయాల్సింది. అక్కడ మార్కెట్ ఎక్కడైతే లో ఉంటుందో అటు సైడ్ ఫస్ట్ మూమెంట్ వచ్చి ఆ ప్రీమియమ్స్ పెంచి మళ్ళీ తర్వాత ఆపోజిట్ సైడ్ వెళ్తుంది. ఆ ఒక్క లైన్ నేను యాడ్ చేయలేదు, ఐఎమ్ సారీ ఫర్ దాట్. కాకపోతే నెక్స్ట్ ఎక్స్పైరీ నుంచి అది చూడండి, ఎక్కడైతే ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయో మార్కెట్ విల్ కమ్ టు దట్ సైడ్ ఫస్ట్. దట్ సైడ్ వచ్చి, ఎందుకంటే మీకు ఎక్స్పైరీ రోజు మార్నింగే ప్రీమియం జీరో చేసేసారు అనుకోండి, ఇంకా ఒక సైడే వెళ్ళాల్సింది మార్కెట్. కానీ దట్ ఈస్ నాట్ హౌ ఎక్స్పైరీ వర్క్స్. 2 సైడ్స్ జీరో అయిపోవాలి. అవునా? ఎక్కడైతే మార్కెట్ ఎండ్ అవుతుందో ఎట్ ద ఎండ్ ఆఫ్ 3:30కి, అక్కడ 3:15 3:20కి ఎక్కడైతే ఎండ్ అవుతుందో మార్కెట్, ఎక్కడైతే మార్కెట్ ఉందో దాని పైనవి కిందవి అన్ని జీరో అయిపోవాలి ఆ వీక్కి. ఆ వీక్లో ఉన్న స్ట్రైక్ ప్రైసెస్ అన్ని. సో అదేం చేస్తుందంటే, ఇప్పుడు మార్నింగ్ 9కి ఓపెన్ అయింది, మీకు పిఈ సైడ్ చాలా తక్కువ ఉన్నాయి, ప్రీమియమ్స్ లేవు. సో మార్కెట్ పైకి వెళ్తా ఉంది అనుకోండి, అవి జీరో అయిపోతుంది. దాని తర్వాత ఏం చేస్తుంది, 9:30 వరకు జీరో, 10 o'clock జీరో అయిపోయాయి. దాని తర్వాత 3:30 దాకా చేయాలి టైం పాస్. ఎలా చేస్తారు? అందుకే 2 సైడ్లు చేస్తుంది అనమాట. సో మీరు ఎప్పుడైనా ఎక్స్పైరీ డే రోజు ఆప్షన్ చేంజ్ చేసినప్పుడు అది కూడా ఒకసారి గమనించండి. నెక్స్ట్ సారి నేను చేసినప్పుడు ఐ విల్ బి క్లియర్ ఇన్ దోస్ ఇన్స్ట్రక్షన్స్. దాట్ వాజ్ అ మిస్టేక్ ఫ్రమ్ మై సైడ్. ఓకే, నౌ లెట్స్ గెట్ ఆన్ టు ఇవాల్టి అనాలిసిస్. రైట్, ఇప్పుడు చూస్తే మనము ఓకే, ఇప్పుడు మనము లెవెల్స్ తీసుకున్నామండి. ఈ లెవెల్స్ ఎలా డ్రా చేయాలో ఒక వీడియో ఉంది మన ప్లేలిస్ట్లో, యూ కెన్ వాచ్ దట్. సో ఇప్పుడు చూస్తే మీకు 24,990 ఈజ్ అగైన్ వర్కింగ్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా ఉంది. అంటే 24,000 వేసుకోండి. పైన సైడ్ చూడండి 24,100 వేసుకోండి. 24,100 ఈజ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. సో ఈ మధ్యలో ఉన్నప్పుడు ట్రేడ్ చేయకండి. ఇప్పుడు మనం మార్కెట్ ఎప్పుడు ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ జస్ట్ సెకండ్. సో మీరు గిఫ్ట్ నిఫ్టీ చూసుకుంటే వీఆర్ ఆల్మోస్ట్ 178.275 దగ్గర ఓపెన్ అవ్వాలి. 275 దగ్గర అంటే 140 పాయింట్స్ అబో మార్కెట్. సో 270 దగ్గర అంటే మనం ఎక్కడ ఆల్మోస్ట్ వీఆర్ అట్ ది టాప్ ఆఫ్ దిస్ వన్. సో ఇక్కడ ఓపెన్ అవుతున్నామంటే మీరు ఏం చేయాలంటే 1 అవర్కి వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ గీత తీసుకోండి 270 దగ్గర. ఇక్కడ ఓపెన్ సరే, ఎక్కడైనా అవని గ్యాప్ అప్ అవుతుంది, దానిపైన అవుతుంది కాబట్టి ఓపెన్ చేసుకోండి. కూల్, ఇది జరిగింది కదా. సో ఈ లెవెల్స్ విల్ నాట్ వర్క్ యాజ్ నౌ. ఓకేనా? సో మనకి మార్కెట్ ఇక్కడ ఓపెన్ అవుతుంది అనుకో 270 దగ్గర. మీరు ఏం చేయాలి, 1 అవర్కి వెళ్ళండి. 1 అవర్కి వెళ్ళి దీనిపైన ఎక్కడి నుంచి అయితే రివర్సల్స్ అయినాయో అక్కడ ఒక జోన్ తీసుకోండి. ఇక్కడ నుంచి చూడాలి, పెద్ద రివర్సల్ జోన్ లాగా ఉంది కదా. సో ఇక్కడ ఒక జోన్ తీసుకోవాలి మీరు. దీన్ని సెల్లర్ జోన్ పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడి నుంచి పడ్డాం, ఇక్కడి నుంచి పడ్డాం, ఇది కూడా రివర్సల్ ఎంత పెద్దగా వచ్చింది, రైట్. సో ఇక్కడ కూడా పడ్డాం. సో మార్క్ దిస్ జోన్. ఈ జోన్ మీరు మార్క్ చేసుకోండి. అంటే ఇది హై దాకా. సో 24,330 24,330 మనం ఓపెన్ అయ్యేది ఎప్పుడు 24,270 కాబట్టి 330 60 పాయింట్స్ పెట్టుకోండి. సో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకోండి, ఈ జోన్లో ఓపెన్ అయ్యి ఇక్కడే ఉందనుకోండి, వదిలేండి మార్కెట్. కానీ మీరు ఏం మార్క్ చేసుకోవాలి, ప్రీవియస్ డే హై ఏది ఉందో అది మార్క్ చేసుకోండి. దిస్ ఈజ్ ప్రీవియస్ డే హై.
సో మార్కెట్ ఈ గ్యాప్ ఫిల్ చేయకుండా మళ్ళీ మార్కెట్ ఎటు వెళ్ళదండి. సో మీకు మార్కెట్ కొంతసేపు ఆడిపించిన తర్వాత ఇట్ విల్ స్టార్ట్ ఫాలింగ్. సో పైకి వెళ్తుంది అనుకోండి, ట్రేడ్ తీసుకోకండి. వెన్ ఇట్ స్టార్ట్ ఫాలింగ్ దెన్ యూ టేక్ ట్రేడ్ అండ్ మీ టార్గెట్ ఈ నిన్నటి హై వరకు ఉంటుంది. ఇఫ్ మార్కెట్ ఓపెన్స్ గ్యాప్ అప్, ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, ఈ మధ్యలో ఉందనుకోండి, ట్రేడ్ చేయకండి. ఇది బ్రేక్ అయిపోయింది 2480 90 పైన 24,100 పైన క్లోజింగ్ ఇచ్చింది. ఇచ్చాక యూ కెన్ లుక్ ఫర్ దీస్ లెవెల్స్. ఇది ఒక టార్గెట్ 24,150 అండ్ 24,230. ఈ టార్గెట్స్ ఉంటాయి ఫ్లాట్ ఓపెన్ అయితే. కాకపోతే గ్యాప్ అప్ ఓపెన్ అయితే మాత్రం 24,080 విల్ బి యువర్ టార్గెట్. ఓకే, ఇంకేంటి, ఫ్లాట్ ఓపెన్ అయింది, బ్రేక్ అయింది. బ్రేక్ అయితే మీరు చూడాల్సింది ఈ లెవెల్ 23,945 కిందకి వెళ్తే 23,880 దాకా టార్గెట్. దానికన్నా కిందకి వెళ్తే 23,820 830 టార్గెట్. ఇవి రెండు టార్గెట్స్ ఉంటాయి మీకు డౌన్ సైడ్. సో ఇది తీసుకోండి. సో దిస్ ఈస్ హౌ ద మార్కెట్ ఈస్ గోయింగ్. ఇంకోటి, ఈ రోజు ఏంటి, స్టార్ట్ ఆఫ్ ది ఫ్రెష్ వీక్. సో మీకు ఏం జరుగుతుంది అంటే ఇవాళ ప్రీమియమ్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎడ్ సైడ్ మూమెంట్ వచ్చినా మీకు చాలా ఫాస్ట్ ప్రాఫిట్ వస్తుంది, పోతే కూడా చాలా ఫాస్ట్గా పెద్ద అమౌంట్ పోతుంది. ఎందుకంటే ప్రీమియమ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి డికే కూడా ఆపోజిట్ సైడ్ వెళ్ళినప్పుడు డికే కూడా అవుతుంది. సో మీకు లాట్ సైజ్ ఇక్కడ కూడా జాగ్రత్తగా తీసుకోండి. లేదు మీకు ప్రీమియమ్స్, నేను ఇంత ప్రీమియం చేయలేను అనుకుంటే దెన్ లుక్ ఫర్ అదర్ ఇండెక్స్. ఎందుకంటే ఇది స్టార్ట్ ఆఫ్ ది వీక్ కాబట్టి ప్రీమియం చాలా ఎక్కువ ఉంటాయి. సో మూమెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఇఫ్ యూ క్యాచ్ ది ట్రెండ్ యూ విల్ గెట్ గుడ్ ప్రాఫిట్స్. ఓకే, దాట్స్ ఇట్ ఫ్రమ్ మై సైడ్. మీకు మన అనాలిసిస్ నచ్చినట్టయితే ప్లీజ్ రిఫర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్, ఆస్ దెమ్ టు రిఫర్ టు. ఓకే, ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం రేపు. బాయ్ అండి.